హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ నౌ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము మానవ జీర్ణ వ్యవస్థ గురించి ఒక 2 వీడియోలు మనము 10th క్లాస్ సిలబస్లో భాగంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మన యాప్లో చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఏదైతే ఉందో కంటిన్యూషన్లో భాగంగా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే మానవ జీర్ణ వ్యవస్థలో 3rd వీడియో మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ జీర్ణ వ్యవస్థ నుంచి ప్రశ్నలు అనేటివి చాలా ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి. ట్రెడిషనల్గా మనం చదవడం కన్నా రెగ్యులర్గా ఒకటే విధంగా కాకుండా మల్టిపుల్ డైమెన్షన్స్లో అంటే ఫ్యూచర్లో మరొక 4-5 సంవత్సరాల తర్వాత మనం ఎగ్జామ్స్ రాసినప్పటికి కానీ ఎలాంటి ఎగ్జామ్ రాసినా కానీ మనం ఆ యొక్క టఫ్నెస్ని తట్టుకునే విధంగా మనం కంప్లీట్గా ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు కలిపి సమ్మిళితంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. రైట్. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటి అంటే జీర్ణ వ్యవస్థలో భాగంగా మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం మొదటిగా జీర్ణ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. సో టాపిక్ పేరు వచ్చేసరికి జీర్ణ వ్యవస్థ, మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ. ఓకే, ఈ జీర్ణ వ్యవస్థ వీడియో నెంబర్ 3 అన్నమాట. ఓకే, యాప్లో. రైట్. మరి జీర్ణ వ్యవస్థలో మనం నాలుక గురించి మాట్లాడుకున్నాము, అదేవిధంగా దంతాల గురించి మనం మాట్లాడుకున్నాము, అదేవిధంగా లాలాజల గ్రంథుల గురించి మాట్లాడుకున్నాము. మరి ప్రజెంట్ మనము ఏమి మాట్లాడుకుంటామంటే కనుక మనము దాని తర్వాత భాగమైనటువంటి ఆహార నాళం గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒకసారి లాలాజల గ్రంథుల గురించి మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. లాలాజల గ్రంథులు, ఓకేనా, లాలాజల గ్రంథులు అంటారు. లాలాజల గ్రంథులు అంటే సెలవరీ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? లాలాజల గ్రంథులు అంటే సెలవరీ గ్లాండ్స్ అంటారు. మరి లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి? ఓకేనా, సెలవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి? ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే నోటిలో ఉంటాయి. లాలాజల గ్రంథులు అనేవి సాధారణంగా నోటిలోనే ఉండడం జరుగుతుంది. ఇవి సాధారణంగా 3 జతలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇటీవల మనకి నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరు 4వ జత అయినటువంటి లాలాజల గ్రంథిని కనుక్కోవడం జరిగింది. ఆ 4వ జత లాలాజల గ్రంథి ఏదైతే ఉందో అది ట్యూబేరియా. దీని యొక్క ఫంక్షన్ అనేది ఏంటనేది కనుక్కోవడం ఇప్పటికొచ్చి జరగలేదు. మరి 4వ జత లాలాజల గ్రంథి ఎక్కడ ఉంటుంది సార్ అంటే నాలుక క్రింద ఉండడం అనేది జరుగుతుంది. దేని కిందండి? నాలుక క్రింద ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ 4 జతలు కలిగినటువంటి ఈ లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క విధులు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, ఈ 4 జతల లాలాజల గ్రంథులకు సంబంధించి అయితే ఇందులో భాగంగా మనకి 3 జతలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. 4th పేరు గురించి మనకి ఫంక్షన్ అనేది తెలియదు కాబట్టి. ఓకేనా, మరి 3 జతల లాలాజల గ్రంథుల్లో భాగంగా మనము 3 జతలు అని చెప్తున్నాం కదా, ఆ 3 జతల పేర్లు అనేది మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే అధో జిహ్విక. మొదటిది ఏంటి? అధో జిహ్విక. రెండోది వచ్చేసరికి అధో జంబిక. ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను, తొందరపడకండి. ఓకేనా, అధో జంబిక. మూడోది వచ్చేసరికి పెరోటిడ్ అని చెప్పేసి పిలుస్తాయి. ఏమని పిలుస్తామండి? పెరోటిడ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. అధో జిహ్విక అంటే ఏమని పిలుస్తాం సార్ అంటే సబ్ లింగ్యువల్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? సబ్ లింగ్యువల్ అంటారు. అధో జంబిక అనేసరికి సబ్ మ్యాండిబులర్ ఆర్ సబ్ మ్యాక్సిల్లరీ అని చెప్పేసి పిలవచ్చు. మరి మూడవది వచ్చేసరికి ఇంగ్లీష్లో పెరోటిడ్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? పెరోటిడ్ అంటారు. మరి అధో జిహ్విక అని పిలుస్తున్నటువంటి లాలాజల గ్రంథి ఎక్కడ ఉంటుంది సార్ అంటే నాలుక క్రింద. గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా నాలుక క్రింద, బిలో ద టంగ్ అనమాట. ఓకే, అధో జిహ్విక. అధో జంబిక అంటే ఏంటంటే 2 దవడలు కలిసే చోటు, 2 దవడలు కలిసే చోటు, వేర్ ద 2 జా బోన్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ అట్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. ఈ ప్రదేశంలో మనకి అధో జంబిక కనిపిస్తుంది. పెరోటిడ్ వచ్చేసరికి ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే చెవులు వెనకాతల. ఎక్కడండి? ఇవి ఎక్కడ కనిపిస్తాయి? చెవులు వెనుక ఈ లాలాజల గ్రంథులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకుని ఎక్కడ కనిపిస్తాయి నాన్న? చెవుల వెనుక ఈ లాలాజల గ్రంథులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 జతల లాలాజల గ్రంథుల గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రధానంగా పెరోటిడ్ గురించి మాట్లాడుకుందాం. పెరోటిడ్
పెరోటిడ్కి వచ్చేసరికి పారామిక్సో వైరస్ అని పిలుస్తున్నటువంటి ఓకేనా, పారామిక్సో వైరస్ అని పిలుస్తున్నటువంటి సూక్ష్మజీవి ఎప్పుడైనా కానీ ఈ పెరోటిడ్ అని పిలుస్తున్నటువంటి ఈ గ్రంథికి ఓకేనా, పెరోటిడ్ అని పిలుస్తున్నటువంటి గ్రంథికి ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైనా క్రియేట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ పారామిక్సో వైరస్ ఓకేనా, పారామిక్సో వైరస్ అని పిలుస్తున్నటువంటి ఈ సూక్ష్మజీవి అనేది ఇక్కడ ఉన్నటువంటి పెరోటిడ్ గ్రంథి, పెరోటిడ్ గ్లాండ్కి ఇన్ఫెక్షన్ కలిగిస్తే కనుక మనకు వచ్చే వ్యాధి ఏంటి సార్ అంటే ఆ వ్యాధి పేరు మంప్స్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఏమని పిలుస్తామండి? మంప్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మంప్స్ అంటే ఏంటి సార్ అంటే గవద బిళ్ళలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గవద బిళ్ళలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి గవద బిళ్ళలు అనేవి పారామిక్సో వైరస్ వల్ల రావడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి లాలాజల గ్రంథుల వల్ల ఉపయోగాలు ఏంటి లేదా వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విధులు, ఒక లాలాజల గ్రంథులు చేస్తున్నటువంటి విధులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. విధులు వచ్చేసరికి లాలాజల గ్రంథుల నుంచి అండి 2 ఎంజైమ్లు అనేవి రిలీజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, లాలాజల గ్రంథులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ లాలాజల గ్రంథుల నుంచి 2 ఎంజైమ్లు అనేటివి ఏవైతే ఉన్నాయో 2 ఎంజైమ్లు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఓకేనా. లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో లాలాజల గ్రంథుల నుంచి 2 ఎంజైమ్లు అనేవి రిలీజ్ అవుతాయి. 2 ఎంజైమ్స్ అనమాట. అందులో మొదటిది ఏంటి సార్ అంటే సెలైవరీ ఎమైలేజ్ అని చెప్పి మొదటిది పిలుస్తారు. మొదటిది ఏమని పిలుస్తారండి అన్న? మొదటిది సెలైవరీ ఎమైలేజ్ అని చెప్పి పిలుస్తారు. దాన్నే తెలుగులో లాలాజల ఎమైలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? లాలాజల అమైలేజ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. అయితే లాలాజల ఎమైలేజ్కి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే స్టియాప్సిన్ అని కూడా మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? స్టియాప్సిన్ అని చెప్పి పిలవచ్చు. మరి లాలాజల ఎమైలేజ్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే కనుక ఈ లాలాజల ఎమైలేజ్ అనేది నోటిలో ఉన్నటువంటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, గుర్తుపెట్టుకోండి, నోట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కార్బోహైడ్రేట్లను ఓకేనా, కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుంది? సింపుల్ షుగర్స్గా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెక్స్ట్రోజ్ అని పిలుస్తున్నటువంటి సింపుల్ ఫామ్స్లోకి మార్చడానికి ఈ లాలాజల ఎమైలేజ్ అనేది ఉపయోగపడుతుంది. లాలాజల ఎమైలేజ్ దేనికి ఉపయోగపడుతుందంటే కార్బోహైడ్రేట్లను, దేనండి? కార్బోహైడ్రేట్లను ఎలా సింపుల్ షుగర్స్ అయినటువంటి డెక్స్ట్రోజ్ అండ్ గ్లూకోజ్లుగాను మార్చేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సెలైవరీ ఎమైలేజ్. మరి సెలైవరీ ఎమైలేజ్ తర్వాత మరొక ఎంజైమ్ ఏంటి సార్ అంటే కనుక దాన్ని మనం లైసోజైమ్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమని పిలుస్తామమ్మా? లైసోజైమ్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, లైసోజైమ్. మరి ఈ లైసోజైమ్ని మనం ఏమని పిలుస్తామంటే దీన్ని యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏంటన్నా? యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా పాడైపోయినటువంటి ఆహారం మనం ఎప్పుడైనా తీసుకుంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని నశింపజేసే ఎబిలిటీ, నాశనం చేసే, బ్రేక్ డౌన్ చేసే ఎబిలిటీ దేనికి ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి లైసోజైమ్ అని పిలుస్తున్నటువంటి ఎంజైమ్కి ఉంటుంది. మరి లైసోజైమ్కి ఆ నేచర్ ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. మరి లాలాజల గ్రంథులు అనేవి ఎన్ని జతలు ఉన్నాయి సార్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి సార్ అంటే 3 జతల లాలాజల గ్రంథులు అనేవి ఉన్నాయి అన్నాం. ఆ 3 జతల్లో మొదటిది వచ్చేసరికి అదో జిహ్విక. మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, సబ్లింగ్యువల్, సబ్ మ్యాక్సిల్లరీ, అదేవిధంగా పెరోటిడ్ గ్రంథులకు వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధి ఏంటంటే గవద బిళ్ళలు అని చెప్పేసి మనం చెప్తాం. దాన్నే మంప్స్ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరిగింది. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వైరస్ వల్ల ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇది మన యాప్లో కూడా మనం చెప్పడం జరిగింది. ఈ మాట యాప్లో 8th క్లాస్ వీడియోస్లో చూడండి. ఓకేనా, ఎప్పుడైనా కానీ వైరస్ని నశింపజేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, వైరస్ని నశింపజేయాలి అంటే యాంటీబయాటిక్స్ పనికి రావు. అది ఇంపార్టెంట్ బిట్.
ఓకేనా, ఇంపార్టెంట్ బిట్. ఏంటి సార్ అంటే వైరస్లు ఎప్పుడు కూడా దేని ద్వారా నాశనం అవుతాయంటే వైరస్లు ఎప్పుడు కూడా టీకాల సాయంతో నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, వైరస్లు ఎలా నాశనం అవుతాయి సార్ అంటే టీకాల ద్వారా నాశనం అవుతాయి. అంతే తప్ప ఎలాంటి యాంటీబయోటిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో యాంటీబయోటిక్స్ అనేవి అప్లై చేయడం జరగదు. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలండి, ఇక్కడ వైరస్లు అనేవి ఓకేనా, వైరస్లు ఏవైతే ఉన్నాయో వైరస్లు ఎప్పుడు కూడా యాంటీబయాటిక్తో నాశనం కావు. మరి వైరస్లు దేని ద్వారా పోతాయి సార్ అంటే వైరస్లు దేని ద్వారా నాశనం అవుతాయి అంటే వ్యాక్సిన్స్ ద్వారా నాశనం అవుతాయి. సో టీకాలు వేయడం ద్వారా వైరస్ని మనం నశింపజేయచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్, వైరస్ అనేది సూక్ష్మజీవి అనడం కన్నా దీన్ని మనం ఏమని పిలవచ్చు సార్ అంటే అవిచ్ఛిన్న పరాన్నజీవి అని చెప్పేసి పిలవచ్చు. దీన్ని ఏమని పిలవచ్చు అండి, అవిచ్ఛిన్న పరాన్నజీవి అని చెప్పి పిలవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఆబ్లిగేట్ పారాసైట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, ఆబ్లిగేట్ పారాసైట్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు సార్ అంటే దీనికి ఎప్పుడైనా అతిథేయి లేదా హోస్ట్ ఉండేటప్పుడు ఆ జీవి మీద ఉంటుంది, లేదంటే వాతావరణంలో స్ఫటిక రూపంలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందండి, స్ఫటిక రూపంలో ఉండడం జరుగుతుంది. మరి స్ఫటిక రూపంలో రెండు నేచర్స్ చూపిస్తుంది, డ్యూయల్ నేచర్ని చూపిస్తుంది. కాబట్టి దాన్ని ఆబ్లిగేట్ పారాసైట్ అంటారు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి లాలాజల గ్రంథులు అయ్యాయి. లాలాజల గ్రంథులు నోరు గురించి దంతం గురించి కూడా మన యాప్లో వీడియోస్లో మాట్లాడుకున్నాం. మరి ప్రెజెంట్ నోరు తర్వాత జీర్ణ వ్యవస్థలో వచ్చే భాగం ఏంది అంటే ఆహార నాళం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం అండి, ఆహార నాళం అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఫుడ్ పైప్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ఫుడ్ పైప్ అంటారు, లేదా వైసోఫాగస్ అంటారు. చాలామంది ఈసోఫాగస్ అని చదువుతారు. ఓకేనా, సో వైసోఫాగస్ ఏమని పిలుస్తారమ్మా, వైసోఫాగస్ లేదా ఈసోఫాగస్ అంటారు. ఆహార నాళం, ఆహారం వెళ్ళడానికి ఉపయోగపడే ఒక ట్యూబ్ లైక్ ఒక పైప్ లాంటి నిర్మాణం అన్నమాట. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా, ఇలా మనకు ఒక గొట్టం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఒక నాళం, ఒక పైప్ లాంటిది కనిపిస్తుంది. బయాలజీలో గొట్టం అనకూడదు, నాళం అనాలి. ఓకేనా, ఇలా నాళం లాంటి ఒక నిర్మాణంతో కూడినట్టు స్ట్రక్చర్ కనిపిస్తుంది, మౌత్ కంటిన్యూషన్ అనమాట. సో దీనిని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే వైసోఫాగస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది, లేదా ఈసోఫాగస్ అని చెప్పి మనం పిలుస్తాం. దీనికి ఇంకో పేరేంటండి, ఫుడ్ పైప్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమని పిలుస్తున్నామండి, ఫుడ్ పైప్ అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఓకేనా, ఫుడ్ పైప్ లేదా ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైసోఫాగస్. ఏమంటున్నామండి, వైసోఫాగస్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. మరి వైసోఫాగస్ లేదా ఫుడ్ పైప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, మొదటిగా ఈ పైప్ అనేది ఏదైతే ఉందో ఓకేనా, ఫస్ట్ బిట్ ఇందులో ఏంటి అంటే కనుక ఇందులో ఎలాంటి ఎంజైమ్లు కానీ అదేవిధంగా ఎలాంటి హార్మోన్లు కానీ, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా ఇదే పదాలు. ఓకేనా, నో ఎంజైమ్స్ అండ్ నో హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్. ఓకేనా, సో ఎలాంటి హార్మోన్లు కానీ ఎలాంటి ఎంజైమ్లు కానీ ఉండవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పైప్ ఏదైతే ఉందో ఓకేనా, ఇది దేంతో తయారైందంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూతో తయారవుతాయి. ఉపస్తరిత ఉపకళా కణజాలంతో నిర్మితమవుతాయి. ఉపస్తరిత ఉపకళా కణజాలం అంటారు. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఉపస్తరిత ఉపకళా కణజాలం. ఈ బిట్ ఎక్కడ సరే 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినటువంటి బిట్. ఓకే, ఉపస్తరిత ఉపకళా కణజాలం స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్తోనే తయారవడం జరుగుతుంది. అయితే ఇంపార్టెంట్ బిట్, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా ఈ కణజాలంతోనే తయారవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది నేను అడిగేది కండరం కాదు, మజిల్ కాదు, నేను అనేది టిష్యూస్. ఎలాంటి టిష్యూస్ ఉంటాయి సార్ అంటే ఉపస్తరిత ఉపకళా కణజాలం లేదా స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గొట్టంలో ఉన్నటువంటి కండరాలు ఏ రకానికి చెందినవి అంటే ఈ పైప్లో ఫుడ్ పైప్లో ఉన్నటువంటి మజిల్స్ ఏ టైప్ ఆఫ్ మజిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం ఇలా గొంతులోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఫుడ్ని ఆపగలం లేదా, ఫుడ్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఆపగలం, కొంతవరకు ఆపగలం. ఒకసారి ఫుడ్ జారుకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆపగలమా, ఆపలేము. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పైప్లో పైన ఉన్నటువంటి కండరాలు ఓకేనా, ఈ ఆహార నాళం లేదా ఫుడ్ పైప్ లేదా ఈసోఫాగస్లో అప్పర్ రీజన్ ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో
దోస్ ఆర్ వాలంటరీ మజిల్స్ అంటారు. ఏమంటారండి వీటిని? వాలంటరీ మజిల్స్ అంటారు. ఓకేనా? వాలంటరీ మజిల్స్ అంటే తెలుగులో నియంత్రిత కండరాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నియంత్రిత కండరాలు. నియంత్రిత కండరాలు అంటే ఏంటి? ఏ కండరాలు అయితే మన కంట్రోల్లో ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యిని మనం లిఫ్ట్ చేస్తే మన కంట్రోల్లో చెయ్యి ఉంటుంది, మళ్ళీ ఇలా దించగలుగుతున్నాం. అవునా? అలా కనుక కంటి లోపల కనుపాప లేకపోతే కనుక చిన్న ప్రేగుల లోపల కదలికలు, ఈ పైప్ అనే కదలికలు మన కంట్రోల్లో ఉండవు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఫుడ్ అని ఇక్కడ ఆపగలుగుతున్నాం, ఇక్కడ దాకా ఆపగలుగుతున్నాం కాబట్టి నియంత్రిత కండరాలు. గుర్తుపెట్టుకుని అక్కడ ఆపగలుగుతున్నాం కాబట్టి నియంత్రిత కండరాలు. మరి ఆహారం క్రిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆపగలమా? ఆపలేము. ఇక్కడికి వచ్చేసరికి ఎలాంటి కండరాలు అంటే అనియంత్రిత కండరాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఏ కండరాలు ఉంటాయండి? అనియంత్రిత కండరాలు. సో వాలంటరీ మజిల్స్ ఆర్ సీన్ ఇన్ ద అప్పర్ రీజన్ ఆఫ్ ద ఈసోఫాగస్. ఈసోఫాగస్ పై భాగంలో వాలంటరీ మజిల్స్ ఉంటాయి. లోవర్ రీజన్లో ఏముంటాయి సార్ అంటే ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటాయి. ఏముంటాయండి? ఇన్వాలంటరీ మజిల్స్. ఇన్వాలంటరీ అంటే ఏంటి? అనియంత్రిత కండరాలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ పైప్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇందులోనే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ అండ్ సిలిండ్రికల్. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లాంగ్ అండ్ సిలిండ్రికల్. లాంగ్ అంటే పొడవుగా, మరియు సిలిండ్రికల్ వలయాకారంగా ఉన్నటువంటి కండరాలు గలవు. అంటే ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా ఉంటాయంట? లాంగ్ పొడవుగా ఉంటాయి. మరి సిలిండ్రికల్ అంటే ఏంటి? సిలిండ్రికల్ అంటే ఏంటి? వలయాకారంగా. సో పొడవుగా మరియు వలయాకారంగా గల కండరాలు అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈసోఫాగస్లో ఉంటాయి. ఈసోఫాగస్లో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు, ఎలాంటి హార్మోన్లు ఉండవు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈసోఫాగస్ అంచులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ అంచంతా కూడా జిగురుగా ఉన్నటువంటి పదార్థం చేత ఉంటాయి. అంటే జెల్లీ లైక్ మెటీరియల్ అనేది మనకి అంచులు కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే మ్యూకస్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే దీన్ని మ్యూకస్ అంటారు, లేదా తెలుగులో శ్లాష్మం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? మ్యూకస్, లేదా ఏమని పిలుస్తామమ్మా? శ్లాష్మము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి శ్లాష్మం అనేది దేనికి ఉపయోగపడుతుంది సార్ అంటే నోటి నుంచి వచ్చినటువంటి ఆహారం అనేది దేంతో కలిసింది? లాలాజలంతో కలిసింది, సెలైవాతో కలవడం జరిగింది. నోటి నుంచి వచ్చే ఆహారం లాలాజలంతో కలిస్తే దాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే బోలస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? బోలస్ అంటారు. సో నోటు నుంచి ఈ జిగురు వంటి ఆహారం అనేది జారుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే లాలాజలం కలిసింది. దాన్ని ఏమని పిలుస్తారంటే బోలస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి బోలస్ అనేది ఏదైతే ఉందో ఈ ఆహారం ఏదైతే ఆహార నాళం ఫుడ్ పైప్ ద్వారా జారుకుంటూ వస్తూ ఉంది. అంటే లూబ్రికేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో లూబ్రికేషన్ ఆఫ్ ఫుడ్ అన్నమాట. అంటే ఆహారానికి జారుడు స్వభావం కలిగించేది అన్నమాట. అంటే ఈసోఫాగస్ ఫుడ్ పైప్లోని అంటే ఇక్కడ ఆహార నాళంలో జారుడు స్వభావం కలిగించే నేచర్ దేనివల్ల వస్తుంది సార్ అంటే అలాంటి పద్ధతి దేనివల్ల వస్తుందంటే ఈ శ్లాష్మం వల్ల రావడం జరుగుతుంది. దేని ద్వారానైనా శ్లాష్మం వల్ల రావడం జరుగుతుంది. మరి ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హుండీలో రూపాయి బిళ్ళ వేస్తే టాప్ను వెళ్ళి ఇలా పడిపోయేటట్టు కాకుండా ఆహారం లోపలికి వెళ్తే ఇలా కదలికల ద్వారా కిందకు వెళ్తుంది. అంటే ఆహారం అనేది ఇందు లోపల ఎలా వెళ్తుందంటే ఇలా కదలికలు అనేవి వేవ్ లైక్ తరంగ రూపంలో ఆహారం అనేది కిందకు వెళ్తుంది. అలాంటి చలనాలు ఆ తరంగ రూపంలో ఆహారం వెళ్తే అలాంటి చలనాలను ఏమంటారు సార్ అంటే పెరిస్టాలిక్ చలనాలు అని చెప్పేసి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారమ్మా? పెరిస్టాలిక్ చలనాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? పెరిస్టాలిక్ చలనాలు అంటారు. ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను చూడండి, పెరిస్టాలిక్ మూమెంట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామమ్మా? పెరిస్టాలిక్ మూమెంట్స్ అని చెప్పి మనం పిలుస్తాము. గుర్తుపెట్టుకుని పెరిస్టాలిక్ మూమెంట్స్ లేదా ఏమని పిలుస్తామంటే పెరిస్టాలిక్ చలనాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. పెరిస్టాలిక్ మూమెంట్స్ ఎక్కడ చూస్తామంటే ఇక్కడ చూస్తాము. మరి చిన్న ప్రేగుల్లో కూడా మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూస్తామండి? చిన్న ప్రేగుల్లో చూడడం జరుగుతుంది. మరి ఈ పైపుకి చివర వచ్చేసరికి ఈ పైప్ అనేది ఏదైతుంది పైపుకి చివర వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక మూత వంటి నిర్మాణం అని కనిపిస్తుంది అనమాట. ఇలాగే ఓకేనా? ఇక్కడ ఏం కనిపిస్తుందండి? మూత వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆహారం అనేది కిందికి వెళ్ళిన తర్వాత వెనక్కి రాకుండా ఉండడానికి మూత లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ మూత లాంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఏమని పిలుస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి అంటే హార్దిక సంవరణి అని చెప్పి పిలుస్తారు. మూత వంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు నాన్న?
హార్దిక సంవరిణి అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. హార్దిక సంవరిణి అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో కార్డియాక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలుస్తాము నాన్న. ఏమని పిలుస్తామమ్మా? కార్డియాక్ స్పింక్టర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాము? కార్డియాక్ స్పింక్టర్, హార్దిక సంవరిణి అని చెప్పి మనము పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆహార నాళం ద్వారా ఆహారం అనేది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత వెనుకకు రాకుండా ఉండేందుకు ఇక్కడ అడ్డంగా ఉండే గరాటు లేదా అడ్డంగా ఉండే సంవరిణి స్పింక్టర్ ఏంటి సార్ అంటే కార్డియాక్ స్పింక్టర్ అని చెప్పేసి మనం అంటాం. మరి ఇక్కడ ఆహారం అనేది ఆహార నాళంలోకి వెళ్ళిన తర్వాత జారుకుంటూ ఎక్కడికి వెళుతుంది అంటే కనుక ఎక్కడికి వెళుతుందంటే జీర్ణాశయంలోనికి వెళుతుంది. ఎక్కడికి వెళుతుందండి? జీర్ణాశయంలోకి వెళుతుంది. ఎగ్జామ్ హాల్లో ఇవి వరుసలో పెట్టండి అడుగుతాడు పార్ట్స్ని, అప్పుడు ఇబ్బంది పడతాం ముందు తెలుసుకోపోతే కనుక. సో జీర్ణాశయం అన్నాం. మరి జీర్ణాశయము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే స్టొమక్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. స్టొమక్ అంటారు. మరి జీర్ణాశయం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రోఎంటెరాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? గ్యాస్ట్రోఎంటెరాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం నాన్న? గ్యాస్ట్రోఎంటెరాలజీ. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, గ్యాస్ట్రోఎంటెరాలజీ అని చెప్పి మనం చదువుకుంటాం. మరి జీర్ణాశయం అనేది ఏ ఆకారంలో ఉంటుంది సార్ అంటే డయాగ్రామ్ వేద్దాంలండి. ఒకని ఏ ఆకారంలో ఉంటుందంటే జే ఆకారంలో ఉంటుంది. జీర్ణాశయం అనేది ఏదైతుంది ఏ ఆకారంలో ఉంటుందంటే జే ఆకారంలో ఉండడం జరుగుతుంది. జీర్ణాశయంలో ఉన్నటువంటి గ్రంథులు ఒక స్టమక్లో ఉన్నటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే జీర్ణ గ్రంథులు అని చెప్పి పిలవడం జరుగుతుందండి. ఏమని పిలుస్తామండి? జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథులు అంటే మనం ఏమని పిలుస్తామంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకేనా? మరి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ లేదా డయాగ్రామ్ వేసి చెప్తానండి. ఓకేనా? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వస్తున్నటువంటి పదార్థాలు ఏమన్నా ఉన్నాయా అంటే జీర్ణ గ్రంథుల నుంచి వచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంటే జీర్ణ రసాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? జీర్ణ రసాలు అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జీర్ణ రసాలు. సో ఇంగ్లీష్లో అయితే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారమ్మా? గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? గ్యాస్ట్రిక్ జ్యూసెస్. మరి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లోపల ఎవరెవరు ఉంటారు సార్, ఏం చేస్తారు సార్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ లోపల ఎవరెవరు ఉంటారు, ఏమేమి చేస్తారని తెలుసుకుందాం. ఓకేనా? మరి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నాం కదా, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ చాలా ఇంపార్టెంట్. జీర్ణ రసాలు అని ఎవరెవరిని పిలుస్తారు సార్ అంటే గుర్తుపెట్టుకోండి. జీర్ణ రసాలు అని ఎవరిని పిలుస్తారంటే హెచ్సిఎల్ను, అదేవిధంగా అదేవిధంగా పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ను. పెప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. పెప్సిన్ అనేది ఏం చేస్తుందండి? ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ జీర్ణం చేసి ఎలా మారుస్తుంది సార్ అంటే ప్రోటీన్లను కాస్త పెప్టోన్లుగా మారుస్తుంది. అవి తర్వాత అమైనో ఆమ్లాలుగా మారుతాయి తర్వాత రియాక్షన్లో. ఓకేనా? సో పెప్సిన్ అనేది ఏదైతుందో, పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. హెచ్సిఎల్ ఏం చేస్తుంది సార్ అంటే కనుక హెచ్సిఎల్ అనేది ఏదైతే ఉందో ఈ హెచ్సిఎల్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే కనుక జీర్ణాశయంలో స్టమక్లో ఉన్నటువంటి ఏవైనా ఆహారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వంటి జీవులుంటే వాటిల్ని నశింపజేయడానికి, అదేవిధంగా స్టమక్లో ఏంటంటే ఎసిడిక్ నేచర్ ఆమ్లతత్వాన్ని క్రియేట్ చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది హెచ్సిఎల్. మరి జీర్ణ రసాలంటే హెచ్సిఎల్ అని చెప్పాలి, పెప్సిన్ అని చెప్పాలి. మరొకరు ఎవరున్నారు సార్ అంటే శ్లాష్మం అనేవాడు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎవరండి? శ్లాష్మము. శ్లాష్మము అంటే మ్యూకస్ అని చెప్పేసి పిలుస్తారండి. మ్యూకస్ అనేది ఏదైతుందో ఒక లైనింగ్ అనేది ఏర్పరుస్తుంది. జీర్ణాశయం అంచుల్లో మొత్తం కూడా ఏంటంటే ఒక లైనింగ్ ఏర్పరుస్తుంది. ఎందుకు సార్ అంటే ఆమ్లతత్వం అనేది ఎక్కువ ఉంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది జస్ట్ జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్.
మరి తర్వాత క్లాస్లో ఏం చేస్తామంటే జీర్ణాశయం డయాగ్రామ్, స్టమక్ డయాగ్రామ్ వేసి మొత్తం కూడా మనం డిస్కస్ చేసి దాని లోపల ఉన్నటువంటి కంప్లీట్ డేటాని, హార్మోన్లు, ఎంజైమ్లు, అవి ఎలా జీర్ణం చేస్తాయి, ఏంటి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ అంటే జీర్ణాశయానికి సంబంధించినట్టు కంప్లీట్ వీడియో అనేది మనం చేస్తాం. మరి ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకున్నాం సార్ అంటే, ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటి అంటే లాలాజల గ్రంథుల గురించి మనం నేర్చుకున్నాం. లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి, వాటి యొక్క విధులు ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మనం చదువుకున్నాం. మరి మీకు తెలుసు యాంటీ బ్యాక్టీరియల్ ఎంజైమ్ అంటే ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా సెలైవరీ ఎమైలేజ్ లేదా లాలాజల ఎమైలేజ్ అంటే ఏంటో తెలుసు. లాలాజల ఎమైలేజ్కి గల మరొక పేరు ఏంటి సార్ అంటే స్టియాప్సిన్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఏదండి, స్టియాప్సిన్ అని చెప్పేసి మనం చెప్పడము జరిగిందనమాట. దీని తర్వాత ఏం నేర్చుకున్నాం సార్ అంటే ఆహార నాళం లేదా ఈసోఫాగస్ అన్నాం. ఈసోఫాగస్ గురించి మనం చాలా ఎక్కువ బిట్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈసోఫాగస్లో జరిగే చలనాలు ఏవైతే ఉన్నాయో ఆ చలనాలను ఏమంటారు సార్ అంటే పెరిస్టాలిక్. ఏంటంటే పెరిస్టాలిక్ చలనాలు అని చెప్పేసాను. ఇవి తరంగ రూపంలో మనకి చలనాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఎంటైర్ జీర్ణ వ్యవస్థ అనేది 3 రకాల కండరాలతో తయారవుద్ది అనమాట. అందులో మొదటిది ఏంటంటే మ్యూకోసా అని పిలుస్తున్నటువంటి కండరం. మొదటిది ఏంటంటే మ్యూకోసా అని కండరం అంటే ఒక పొరల్లా ఉంటాయి. రెండోది ఏంటంటే సబ్ మ్యూకోసా అని పిలుస్తున్నటువంటిది ఒకటి. ఓకేనా, సబ్ మ్యూకోసా. మూడోది వచ్చేసరికి ఏంటంటే సెరోసా అని పిలుస్తున్నటువంటి మరొక రకమైనటువంటి కండరం అని చెప్పకూడదు. 3 రకాల పొరలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి జీర్ణ వ్యవస్థ మొత్తం లోపల, మొత్తం 4 దగ్గర నుంచి వాయువు దాకా. ఓకేనా, సరే, మొత్తానికి ఇందులో ఉన్నటువంటి దీని గురించి కంప్లీట్గా మనం చదువుకున్నాం అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నాం సార్ అంటే కంప్లీట్గా మీకు చెప్తున్నటువంటి ఈ క్లాసెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్సీఆర్టీ మరియు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి సమాచారం మొత్తం ఒకే దగ్గర సేకరించి మనం క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ క్లాసెస్ ఉన్నాయో అన్నీ కలిపి కంప్లీట్గా మన దగ్గర ఏంటంటే పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్స్ ఉన్నాయి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. మీకు చెప్పిన విధంగానే కొద్దిగా టైం అడిగాను, మీరు ఇచ్చారు. నేను ఇప్పుడు ప్రతిదీ కూడా రోజుకు ఒక వీడియో యాడ్ అవుతుంది, మీరు చదువుకోవచ్చు ఇంకా. ఓకేనా, పీడిఎఫ్ ఉంది, వీడియో క్లాసెస్ ఉన్నాయి. మీకు కావాలి అంటే కనుక మీరు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ అని చెప్పేసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అని చెప్పేసి మన యాప్లో నుంచి మీరు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి, వీడియో క్లాసెస్ దొరుకుతాయి. 6 నెలల వ్యాలిడిటీతో పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్ కావాలంటే 499 రూపాయలతో ఉన్నాయి. అలా కాకుండా 3 నెలల వ్యాలిడిటీకి పీడిఎఫ్ కావాలంటే 100 రూపీస్, వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 100 రూపీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. 100 రూపీస్తో పెట్టడం జరిగింది. రైట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం. థ్యాంక్ యూ all.